హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్వాడ్రిలేటరల్ యాజ్ ఏ 2D షేప్, క్వాడ్రిలేటరల్ అనేది 2D షేప్ ఎందుకు అనేది ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. ఓకేనా. ఫస్ట్ 2D షేప్ అంటే ఏంటి, క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా. 2D షేప్, ఏ 2D షేప్ ఈజ్ ఏ ఫ్లాట్ ఫిగర్ దట్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఓకేనా. 2D షేప్ అనేది ఫ్లాట్ ఫిగర్, దానికి లెంత్ మరియు బ్రెడ్త్ మాత్రమే ఉంటాయి. ఇట్ హ్యాస్ నో హైట్ ఆర్ థిక్నెస్, దానికి హైట్ ఉండదు, అలానే థిక్నెస్ ఉండదు. ఓకేనా. వాట్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా. క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ 2D షేప్ విత్ 4 సైడ్స్, 4 వర్టిసెస్, 4 యాంగిల్స్. ఏ షేప్కి అయితే 4 సైడ్స్ ఉంటాయో, 4 వర్టిసెస్ ఉంటాయో, 4 యాంగిల్స్ ఉంటాయో ఆ ఫిగర్ని ఏమంటామంటే క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకేనా. సో ఎవ్రీ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ 2D షేప్. ప్రతి ఒక్క క్వాడ్రిలేటరల్ అనేది ఏమవుతుంది, 2D షేప్ అవుతుంది. ఎందుకు, బికాస్ ఇట్ ఈస్ ఫ్లాట్ అండ్ కెన్ బి డ్రాన్ ఆన్ ఏ పేపర్. ఇట్ ఈస్ ఏ ఫ్లాట్ ఫిగర్ అండ్ కెన్ బి డ్రాన్ ఆన్ ఏ పేపర్. ఓకే. కీ ఫీచర్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే ఆ ఫిగర్ని చూడగానే మనకి క్వాడ్రిలేటరల్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే 4 సైడ్స్, 4 కార్నర్స్, 4 యాంగిల్స్ ఉండాలి. అలానే ఆ ఫిగర్ అనేది క్లోజ్డ్ షేప్లో ఉండాలి. డ్రాన్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. యాంగిల్స్ యొక్క సమ్ అనేది చేస్తే అది 360 డిగ్రీస్కి ఈక్వల్ అయ్యి ఉండాలి. ఓకేనా. అసలు క్వాడ్రిలేటరల్ అనేది 2D షేప్ అనేది ఎందుకు అవుతుంది అనేది పూర్తిగా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీరు చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. అలానే క్వాడ్రిలేటరల్కి ఎగ్జాంపుల్స్ చెప్పాను. వై క్వాడ్రిలేటరల్ ఇస్ ఏ 2D షేప్ అనేది ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. పూర్తి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.